దేవుని ప్రార్థన చేశాం. మా బిడ్డల చదువు విషయమై మేము ప్రార్థన చేసినప్పుడు మరి మేడం గారు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయటం, తర్వాత తీసుకొచ్చిన తర్వాత పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయటం. మా పిల్లలిద్దరూ కూడా అండి ఇక్కడే చదివారు, 5వ తరగతి అయిపోయే వరకు కూడా చదివారు. ఇప్పుడు మా బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మరి దేవుని కృప వలన 10th క్లాస్లో మంచి మార్కులు, తర్వాత ఏపీఆర్జేసీలో సీటు కూడా వచ్చింది. ఇప్పుడు గుంటూరులో చదువుతూ ఉన్నాడు. మా పాప గురుకుల స్కూల్లో 10th క్లాస్ చదువుతూ ఉంది. మరి మేడం గారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినకుండా వెళ్ళిపోయాం. 5వ తరగతి కొన్ని నెలల పాటు మేడం గారి దగ్గరే పెట్టుకొని సొంత పాపలాగా చూసుకొని చదివించారు. మరి మేడం గారే కొంత అక్కడ గురుకుల స్కూల్లో జాయిన్ చేయడానికి చాలా సహకరించారు. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే, కొన్ని మన జీవితంలో మనం మర్చిపోకూడదు. ఎవరు ఏ మేలు చేసినా మనం మర్చిపోకూడదు. ఇంకొక మాట ఏంటంటే, ఈ క్రిస్మస్ అనేది ఎందుకు చేసుకుంటారంటే, దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని సృజించినటువంటి వారు. ఆయన మనిషిని పాపం నుండి రక్షించటం కోసం, నిత్య జీవానికి తీసుకెళ్ళటం కోసం మానవుడిగా ఈ లోకానికి రావటం జరిగింది. దాన్నే మనం క్రిస్మస్గా జరుపుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు నేను అదంతా వివరించను, కానీ దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ఒక్క మాట నేను మీతో చెప్తాను. నేను ఎక్కువసేపు చెప్పను. ఒక మాట నేను సిద్ధపడింది ఒక వాక్యం, కానీ ప్రభు నాకు జ్ఞాపకం చేసింది ఒక మాట. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టారంటే బెత్లెహేము గ్రామంలో పుట్టారండి. ఈ బెత్లెహేము గ్రామం గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముందంటే ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఏంటంటే, ఈరోజు మీకు ఈ మాట ఉపయోగపడుతుందని చెప్తున్నాను, జాగ్రత్తగా. ఇశ్రాయేలీల దేశం చాలా పెద్ద దేశం అండి. అనేక పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. మరి యెరూషలేము అనే రాజధాని పట్టణం కూడా ఉంది, అక్కడ రాజులు నివసిస్తారు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆ బెత్లెహేము గ్రామం అనేది ఆ ప్రాంతంలో చాలా చిన్న గ్రామం. ఇంకొక మాటలో చెప్పాలంటే అల్పమైన గ్రామం. మరి ఆ అల్పమైన గ్రామానికి ఈరోజు ఎంత విలువ వచ్చింది అంటే కారణం ఏంటంటే, ఆ గ్రామంలో యేసు ప్రభు వారు పుట్టారు. హల్లెలూయా. ఆ గ్రామంలో చాలా మంది పుట్టారండి. యేసు ప్రభు కంటే ముందు దావీదు వంటి రాజులు పుట్టారు, సొలొమోను వంటి జ్ఞానులు పుట్టారు, మహా వ్యక్తులు. రూతు గ్రంథం అంతా జరిగింది బెత్లెహేములో. అయినా అంతమంది ఉన్నా కానీ ఆ గ్రామానికి విలువ రాల. ఎవరిని బట్టి విలువ వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గ్రామంలో పుట్టబట్టి ఈరోజు ప్రపంచం అంతా బెత్లెహేము తెలిసి, ఈరోజు అన్యులకు కూడా తెలుసు కదా, పాటలు పెడతాగా బెత్లెహేములో వస్తుందని. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బెత్లెహేము గ్రామం తెలిసిందంటే కారణం ఏంటో తెలుసా? మహామహులు పుట్టినందుకు కాదు, యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామంలో పుట్టినందువలన విలువ వచ్చింది. అందుకే ప్రవక్త అంటాడు, బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానుల్లో అల్పమైన దానివి కాదు, నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు. ప్రియులారా, ఒక గ్రామంలో యేసు ప్రభు పుడితే అంత విలువ వచ్చింది. అక్కడ పుట్టింది ఎక్కడ తెలుసా? పశువుల పాకలో. ఆయన పుట్టినప్పుడు అది రోతగా ఉంది, పశువులతో కంపు రుచితో ఉంది. కానీ ఈరోజు అక్కడికి వెళ్తే ఎలా ఉందో తెలుసా? ఒక శ్రేష్టమైన దేవాలయాన్ని కట్టారు. అక్కడ ప్రపంచానికే ఒక యాత్రా స్థలంగా మార్చబడి. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు పుట్టారు. హల్లెలూయా. రోత స్థలం సుందరమైన స్థలంగా మార్చబడింది. విలువ లేని అల్పమైన గ్రామం ఏమైంది? విలువ తీసుకొచ్చింది. ఈరోజు ప్రపంచంలో అంత విలువ యెరూషలేము పట్టణానికి కూడా లేదు, అంత విలువ. అవునా కదా? కనుక ఒక వ్యక్తిలో యేసు ప్రభు జన్మించినప్పుడు, ఒక వ్యక్తి హృదయంలోనికి, ఒక వ్యక్తి కుటుంబంలోనికి యేసు ప్రభు వస్తే అంత విలువ వస్తుంది. యేసు ప్రభు ఎలాంటి వాడు తెలుసా? పనికి రాని వాళ్ళని సైతం, విలువ లేని వాళ్ళని సైతం విలువ తీసుకొచ్చే దేవుడు. అందుకే యేసు ప్రభు అంటారు, దైవజనుడైన పౌలు అంటారు, యేసు ప్రభు ఎలాంటి వాళ్ళని ఏర్పరచుకుంటారో తెలుసా? బలహీనుల్ని ఏర్పరచుకుంటాడు, అజ్ఞానుల్ని ఏర్పరచుకుంటాడు.
ఈరోజు ఈ సంస్థ అని అనాల, ఎందుకంటే ఒక స్కూల్ అని కాదు, కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఇది సంస్థగానే మార్చబడిపోద్ది. హల్లెలూయా. యోధా ప్రధానులలో ఏమో ఇక్కడున్న స్కూల్లో ఒక అల్పమైన స్కూల్కి ఈరోజు కనపడొచ్చేమో, కానీ ప్రభువును మహింపరుస్తూ ఉన్న ఈ స్థలంలో దీన్నే ఒక అధిపతిగా మారుస్తాడేమో ఈ స్కూల్. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏమో ఒక ప్రవచనంగా దేవుడు మాట్లాడుతున్నాడు. బెత్లెహేమ, యోధా ప్రధానుల్లో నీవు అల్పమైన దానవు కావు. ఒకరోజు దేవుడు ఈ స్థలాన్ని హెచ్చేస్తాడేమో, ఈ స్కూల్ని దేవుడు ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తాడు. ఎందుకనంటే యేసు ప్రభు పుట్టిన ఆ గ్రామానికి ఎంత విలువ ఉందో, యేసు ప్రభు పుట్టిన ఆ పాక్కి ఎంత ఆధిక్యత వచ్చిందో, మరి దేవుణ్ణి మహింపరిచే ఈ స్థలంలో కూడా అలాంటి కృప కుమ్మరించబడాలని నేను ఆశపడతాను. అట్లానే ప్రభువును హృదయంలో చేర్చుకుంటే విలువ లేని మన జీవితాలకు విలువ వస్తుంది. పాడైపోయిన మన బ్రతుకులు బాగుపరచబడతాయి, కుటుంబాలు కట్టబడతాయి, జీవితాలు నిలబెట్టబడతాయి. యేసు ప్రభు సమస్తాన్ని నిర్మించిన దేవుడు ప్రియులారా. కనుక ఆ బెత్లెహేము గ్రామానికి, ఆ పశువుల పాకి ఎలాంటి కృప కలిగిందో, మనందరి జీవితాలకి అలాంటి కృపనివ్వటానికి ఆయన ఆ స్థలంలో పుట్టి ఆ సాదృశ్యాలన్నీ నెరవేర్చబడ్డాయి. కనుక మనందరం ప్రభువుని విశ్వసిద్దాం, మన హృదయాల్లో చేర్చుకుందాం. అలాగే ఈ యొక్క స్కూల్ కూడా దేవుని కృప వలన బెత్లెహేముకి ఎలాగ విలువ వచ్చిందో, ఆ పశువుల పాక ఎలాగూ కదా ఎంత తీర్చిదిద్దబడదో తెలుసా. ఎందరో చక్రవర్తులు అక్కడ అలా ఆ మందిరాన్ని అలా డెవలప్ చేసుకుంటూ ఈరోజు ఎంత స్థితిలో ఉందో తెలుసా. మీరు కావాలంటే యూట్యూబ్లో అట్లా కూడా వస్తుంది, చూడండి. బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన స్థలం ఎంత విలువ అంటే అంత విలువ. ఇక్కడ కూడా అంత విలువ కలగాలని నేను ఆశపడుతూ, మరి ఈ వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు పేరిట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా పిల్లలకి చదువు చెప్పిన మేడం గారు ఇక్కడ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేడం గారికి, సేవకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. Thank you. Same. Okay, say once again. Thank you, Pastor.